సో, ఎప్పుడు మీకు నెగెటివ్ క్యారెక్టర్స్ చేయమని రాలేదా సార్ ఛాన్స్? అది అవకాశం? అది ఫస్ట్ టైమ్ అండి. సో, ఈ ఒకటే మీరు నెగెటివ్ క్యారెక్టర్స్ చేయలేదా అని అంటేనండి, కొన్ని కొన్ని సినిమాల్లో నాది నెగెటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ 'లేడీ స్టైల్' మీరు చూస్తే వాడు చాలామంది వాడు అది లేడీ అదొకటి. 'అన్వేషణ' దాంట్లోను కూడా వీడు యాక్చువల్‌గా వీడు మూగవాడు. బట్ భగవంతుడిచ్చిన ఒక వరం దీంతోని వాడు ఏదో పక్షులు గిక్షుల్లాగా ఇచ్చేసి వాళ్ళని అట్రాక్ట్ చేసి అక్కడ చేసి అది నెగెటివ్ క్యారెక్టర్. తర్వాత 'పెళ్లి పుస్తకంలో' నెగెటివ్ క్యారెక్టర్. చిన్న నెగెటివ్ టచ్ ఉన్న క్యారెక్టర్. 'ద్రోహి' వచ్చి మేబీ నాకు చెప్పాను కదా! అప్పుడు నా పర్సనాలిటీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ నెగెటివ్ క్యారెక్టర్‌కి సరిపోలేదేమో అది. సో, సెట్‌లో ఎప్పుడైనా ఏదైనా డైరెక్టర్ ఎవరైనా ఇప్పుడు మీరు చేసిన వాళ్ళలో సుధాకర్ విసిగించేస్తున్నాడు బాగా. ఈ సీను సరిగ్గా చేయలేకపోతున్నాడు. డైలాగ్ చెప్పలేకపోతున్నాడు అని అంటే మీ అన్న దగ్గర ఎక్స్‌ప్రెస్ లే చేయకపోయినా అది అది నా అంటే చెప్పలేకపోతున్నాను అన్నది ఉండదు. వాళ్ళు విసిగించాను అని అనుకోవడానికి సందర్భాలు ఉండొచ్చు. ఎందుకంటే నేను ఎక్కువ ఆలోచిస్తాను. ఈ డైలాగ్ ఇలా చెప్పనా? ఈ డైలాగ్ ఇలా చెప్పనా? దీన్ని ఇక్కడ పాజ్ చేయనా? ఇది అడుగుతూ ఉంటాను నేను. ఉన్న దీంట్లోనే ఇలా చెప్తే బావుంటుందా? ఇలా చెప్తే బావుంటుందా? ఇలా చెప్తే బావుంటుందా? అని అడుగుతూ ఉంటాను. అది వాళ్ళకి విసుగ్గా అనిపించిందంటే నన్ను క్షమించండి. మాకేంటంటే ఆ రోజులకి, ఈ రోజులకి డిఫరెన్స్ ఏంటంటే మేము నంబర్ ఆఫ్ రిహార్సల్స్ చేసేవాళ్ళం అప్పుడు. బికాస్ ఆఫ్ ఫిల్మ్ నెగెటివ్ మీద షూట్ చేయడం వల్ల. సో, అది వేస్ట్ అవ్వకూడదని చెప్పి రిహార్సల్స్ ఎక్కువ చేసేవాళ్ళం. ఈ రిహార్సల్స్ ఎక్కువ చేసేసరికి ఏంటంటే ఒక్కొక్క రిహార్సల్‌కి మాడ్యులేషన్ మారుతూ ఉంటుంది. టైమింగ్ మారుతూ ఉంటుంది. పాజులు మారుతూ ఉంటాయి. ఇది బావుందే! ఇది ఇలా ట్రై చేయండి. సో, ఆ అలవాట్లో పెరిగిన వాళ్ళమే. ఇవాళ డిజిటల్ వచ్చిన తర్వాత రిహార్సల్ అన్నది ఉండదు. టేక్ చేసేద్దామండి. బావుందంటే అది ఓకే. లేదంటే అది రిహార్సల్ అని. అక్కడ మేబీ నేను ఇబ్బంది పడుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు నాకు సీన్ పేపర్ ఇచ్చి నేను చదువుకున్నప్పుడు నా డైలాగు. నేను ఏదో అనుకుంటాను. మీ డైలాగ్ ఉందనుకోండి, మీరు ఈ టైమింగ్‌లో చెప్తారని నేను ఊహిస్తా. బట్ ఆ టైమింగ్ ఉండదక్కడ. సో, మీ టైమింగ్ బట్టి నేను కౌంటర్ డైలాగ్ చెప్పాలంటే అది మారుతూ ఉంటుంది. యాక్టింగ్ ఈజ్ ఏంటంటే గివ్ అండ్ టేకే. మీరు చెప్పిన దానికి నేను స్పందించాలి. మీరు చెప్పిన దాన్ని రియాక్ట్ అవ్వాలి. నేను చెప్పిన దాన్ని మీరే ఈ రియాక్షన్ అన్నదే యాక్టింగ్. సో, ఇది నలుగురం కూర్చొని మనం చేస్తేనే నాకు తెలుస్తుంది. మీ టైమింగ్ ఏంటి? ఇంకోళ్ళు ఎవరైనా ఉంటే వారి టైమింగ్ ఏంటి? నా టైమింగ్ ఏంటి? అని. అది కరెక్ట్‌గా ఒక పట్టాల మీద స్మూత్‌గా వెళ్ళాలంటే మనం రిహార్సల్స్ చేస్తేనే పడుతుందది. లేకుంటే ఎట్లంటే మీ దారం మీది, నా దారం నాది, ఆయన దారం నాది. సో, మేకింగ్ పరంగా ఇంత డిఫరెన్స్ వచ్చింది చాలా కాబట్టి డిఫరెన్స్ వచ్చింది. సో, అంటే ఇప్పుడు ఓపిక కూడా లేదండి. వీళ్ళు ఎవరినైనా అడిగినా కూడా టేక్ చేసేద్దామండి అంటారు. అంటే నేను ఒక విధంగా అది సారీ తప్పుగా అనొద్దు. అది ఓపిక అని కదా! వాళ్ళ ధైర్యాన్ని నేను మెచ్చుకుంటాను. నాకంత ధైర్యం లేదు. ఓపెన్‌గా చెప్తున్నాను. నాకంత ధైర్యం నాకు రిహార్సల్ కావాలి. రిహార్సల్ చేయాలి. చేస్తేనే నాకు ఒక పట్టుంటుంది. మీరు సడెన్‌గా మీరు మామూలుగా టేక్‌లోని నేను ఇక్కడ నిలబడి మీరు మాట్లాడతారనుకుంటా. మీరు అక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయారు నడుచుకుంటూను. ఇప్పుడు నేను మీతో ఇక్కడ డైలాగ్ చెప్పాలి. కెమెరా ఏమో ఇక్కడ ఉంది. అది ఆడ్‌గా ఉంటుంది నాకు. నాకు అనిపిస్తుంది కదా! సో, ఇలాంటివన్నీ ఏంటంటే దానికి తగినట్టు ఆయన నడుస్తున్నారు. ఇది చేయడం అనేది ఉంటుందన్నమాట. అదేమి ఉండదు. అది బాలేకపోతే అప్పుడు మళ్ళీ ఇంకో టేకు. సో, ఈ ఈ మీకు మేజర్ ఏంటంటేనండి రిహార్సల్ చేసినప్పుడు అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎనర్జీ వాడం. మామూలుగా మాట్లాడుకుంటాం. ఇది. బట్ ప్రతిసారి మీరు టేక్ అనేసరికి ఏంటంటే ఫుల్ ఎనర్జీతో ఒక ఉంటాం. అలర్ట్‌నెస్ వచ్చేస్తుంది. ఫుల్ ఎనర్జీతో వెళ్తాం. మీరు ఒక 15 టేకులు చేసిన తర్వాత మీకు ఫస్ట్ టేక్‌లో ఉన్న ఎనర్జీ 15థ్ టేక్‌లో ఉండదు. మీరు 15 రిహార్సల్ చేసి 16వది టేక్ చేస్తే ఫెంటాస్టిక్‌గా ఉంటుంది. ఈ లాజిక్ ఎందుకు అర్థం కాదో ఎవరికీ తెలియట్లేదు.